వారని సిరాజు నువ్వు మనిషివే పసరాని వెగ్గట్టు జింపుతున్నావు నీ ఎవ్వ గిడ మనుషులు ఉండాలన్నా పోవాలనా మళ్ళేమనుకున్నావు వెగ్గట్టు ఉంటది నాతోని మీ అబ్బాయి అంటారా బాబు ఏం ఇయ్యానో ఏమోరా బాబు గా సెమియన్న మా 5 పుల్లలు వీకిన కూడా ఏం గాలే గాని నీ ఎవ్వ నీ వల్ల మా ఇజ్జత్ మొత్తం పీక్తుంది నీ యాల్ది మాతో మ్యాచ్ అంటే చాలు మర్చిపోకుండా మడత పెడుతున్నావు ఇప్పుడేం చూసినారు ఇప్పటి నుంచి చూడు మీ పుణ్యమాని ఫామ్ లోకి వచ్చిన ఇంక గీ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ని ఓలు ఆపలేరు ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లంకా ఈగో రోహితో ఇప్పుడేమంటావు ఈ మాత్రం చాలా ఇంకా ఏమన్నా డోసు పెంచాలనా ఏందివే ఈ మాత్రమా నీ ఎవ్వ అవకాశం వచ్చినప్పుడల్లా దుమ్ము లేపుతున్నావు ఈటికే జనాలు తనకలాడుతున్నారు ఇంకా చాలువే ఇప్పుడు మనకు రన్ రేట్ కూడా అవసరం లేదు ప్రజెంట్ అయితే యా తీట పని చేయకుండా దెబ్బలు దాకించుకోకుండా ఉండువే గదే చాలు అయితే ఓకే రోహితు యా మాటకా మాట సెమి ఇన్ని దినాల సంది నిన్ను పక్కన పెట్టినందుకు ఏమన్నా ఫీల్ అవుతున్నావా అయితారన్నా అయితారు ఎందుకు గారు యాదో ఓ 2 మ్యాచ్లు ఆడిపిస్తారనుకుంటే వరుసగా అన్ని మ్యాచ్లు ఆడిపించి మా సెమిని బాగా మెత్తగా చేసి వాడెత్తున్నావు ఇంకా ఫీల్ గాక ఏమైతారే వా అన్నవు ఏం ఫీల్ అయితేలేనే అవసరమైతే 10 కాదు సందు లేకుండా కన్నెగా 50 ఓవర్లు జిమ్మమ్మన్నే జిమ్ముతా నీ ఎవ్వ నువ్వు మళ్ళా రెస్టులు ఇచ్చే వ్యాపారం పెట్టుకాకే నీకు పుణ్యం ఉంటది నాకు ఇంకో 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లు కావాలనే పై ఖర్చులు ఎక్కువైపోయినాయి అర్థం చేసుకో వారిని నీ బాధ ఏంది వేర్దికు నీ ఎవ్వ లేనిపోనే ఐడియాలు ఇస్తున్నావు గవి ఐడియాలు కాదే ఆవేదననే నీ ఎవ్వ టీంలోకి ఎవ్వడొచ్చిన ఫెవికాల్ తీసుకొని వస్తున్నారు గట్టిగా అత్తుకొని పోతున్నారు అంతే అర్దికు దీన్ని బట్టి నీకేమర్థమైంది నిజంగా నా బాల్ని ఆపాలనుకున్నా పట్టుకున్నాలనుకున్న కాలతో మాత్రం బొత్తిగా ఆపకూడదే నాకు మాత్రం ఎవడో గట్టిగా చేతబడి చేసినట్టున్నాడు చూడే రోహితు నీ ఎవ్వ ఆంతాలకు నూరు వచ్చినట్టునే పోతుంది పుసుక్కున జారిపోతుంది నీ సెంచరీలకు నరదిష్టి తగిలినట్టుంది విరాటు నువ్వు పంజాయి పొద్దునే సౌరస్తా కాడికి రా దిష్టి తీపిద్దాం నీ ఎవ్వ ఇంక సెంచరీ ఎట రాదో చూద్దాం వా అన్నో గది దిష్టి కాదే చేతబడి ఓసిని ఏమంటున్నావే చాహలు నిజంగా కావాలంటే గా పొట్టోడు రిజ్వాన్ గాని చేష్టాలు చూడు ఏహే గది చేతబడి కాదే విరాటు గా చేతబడికి అంత పవర్ ఉంటే గా పాగ్నాన్లకు ఎందుకు ఈ గతి పడుతుంది లైట్ తీసుకయ్యే విరాటు 2 నిమ్మకాయలతో దిష్టి దిత్తే సరి ఏ దిష్టి లేదు చేతబడి లేదే విరాటు నీ పుట్టినరోజుకే సెంచరీ రాసి పెట్టినట్టుంది గందుకే గిట్ట జరుగుతుంది లైట్ తీసుకో పుట్టినరోజు పొట్టు లేపుదంతే యా మటకా మట రాహులు మన విరాటు సెంచరీ కూడా చూపలే నువ్వు నేను దబ్బునవుటైనం అయినా కూడా మన ఓని గ్యాన్లు గంత గుళ్ళిచ్చిన కూడా స్కోర్ 350 దాటిందంటే నమ్మ బుద్ధి అయితే లేదువే ఇంతకు ఎక్స్ట్రాలు ఎన్నొచ్చినాయి ఓ 200 వైడ్లు 20 నోబులు వచ్చినాయే వా లేకపోతే ఏందే ఇంక పొద్దుముకులు నువ్వుగా విరాటన్నగా రాహులన్న మీరేనా నీ ఎవ్వ గిడ 92 జోపినా నేను జర దేకు అవునన్నో అందరూ నా 80ని మర్చిపోకూడదని 6 డజన్ 6లు సప్పరిచ్చిన గది మర్చిపోవాకే ముఖ్యంగా దాంట్లో 2 పుల్ షాట్లున్నాయి దాంట్లో ఒకటి 106 మీటర్లు వా అంటే అందరూ సమానంగా సప్పరిచ్చిర్రు ఇంకా నెక్స్ట్ మ్యాచ్ లో కూడా ప్లేస్ లేనట్టే వారిని అర్దికు యాటిట్యూడ్ కి అమ్మ మొగుడు లాంటివి నీకు ఆ మాత్రం కూడా తెలుస్తలేదా ఓలు ఫ్లాప్ అయ్యిర్రు ఆ యాదికొచ్చింది రోహిత్ అన్న నువ్వుగా సూర్య ఇద్దరు 2 కాళ్ళెత్తేసినారు ఇంకా రండి నెక్స్ట్ మ్యాచ్ లో ఓలాడాలని అప్పట్లేసుకుందాం వారిని ఏం మాట్లాడుతున్నావే నీ కాలికైనా బుర్ర కూడా ఇంజూర్ అయిందే నీ ఎవ్వడన్నా కెప్టెన్ తోనే అప్పట్లేసుకుంటాడవే అదంతా కాదన్నా నువ్వు చెప్పినట్టనే ఐ వాంట్ టు ప్లే అప్పట్లు దెన్ మ్యాచ్ నేను ఆల్తా గంతే గట్టయితే గా సూర్యతో ఆడుకోవే ఎవడొద్దన్నాడు వా అన్నో అప్పట్లు వేసుకున్నాలంటే కనీసం 3 రన్ను ఉండాలనే సరిపోయినంతే ఓ సీనియర్దికు నువ్వేందివే గిట్ట తగులుకున్నావు నీ ఓ పని చేయి నువ్వు మన సూర్య ఆకుపాకు కరేపాకు ఆడుకొని రారి ఎవరు గెలిస్తే వాళ్ళని ఆడిపిత్తది అంటే ఏందన్నా నాకు అర్థం కాదు నేను ఆకుపాకు కరేపాకు ఆడకనీకు కూడా పనికిరానా నన్ను ఆడిపించుకరే నేను ఆల్తా ఓ చిన్న తమ్ముడు నీకు ప్రతి మ్యాచ్ లో ఫీల్డింగ్ చేపిస్తేనే ఉన్నా కదా ఇంకా ఇంతకాటికి ఏం కావాలవే మీరు ఆకుపాకు కరేపాకు కాకుంటే తొక్కుడు బిల్ల ఆడకరి గా సెమి అన్న తీసి 5 పుల్లలే కాదు నా 5 పుల్లలకెళ్ళి కూడా జర దేకాలని కోరుకుంటున్నా మై డియర్ ఐపీఎల్ ఓనర్స్ నాకెళ్ళి జర దేకర్వే నైనా మదో గిడవాని గ్యాన్లు మనల్ని 55కే పిసికి ఇజ్జత్ మొత్తం తీసిర్రు గస్ వంటిది నీకు మళ్ళా వాళ్ళ ఐపీఎలే కావాలనా 50 కన్నా 55 చాలా బెటర్ మెండిస్ బై ఎందుకు ఫీల్ అవుతావు అయినా గా బెటర్మెంట్ కోసం లాస్ట్ లో ఎంత తిప్పలు వన్నానో నీకేం తెలుసు ఫీల్ కావాకే లైట్ తీసుకో ఓరే నేను ముందే చెప్తి కదరా నా టిప్స్ తీసుకొని ఇజ్జత్ కాపాడుకర్రని ఈనరు బొత్తి ఈనరు ఇప్పుడు చూడు మీకు ఈ గతి పట్టిందో కనీసం 20 ఓవర్లు కూడా ఆడలేక 2 కాళ్ళెత్తేసినారు నిజంగా కదనే భూవమ్మ అసలు మిస్టేక్ ఆడ జరిగిందంటవే ఇంకా ఆడరనైనా క్యాచీలే నీ ఎవ్వడన్నా 2 డజన్ క్యాచీలు ఇడిచిపెడతాడా ఒక్కోసారి మీకన్నా పాకనేళ్ళ క్యాచీలు బాగుపడతారేమనిపిస్తుంది అసలు క్యాచీలు ఎట్టబట్టాలే ఓ తూరికి ఇది చూడు ఒక రాజకుమారుడు నట్ట నడిరాత్రిలో తన లక్ష్యం కోసం బయలుదేరాడు భూమన్నో కనీసం మీరన్న పోటిస్తారా లేకుంటే గిట్టినే 2 కాళ్ళు ఎత్తేస్తారా వానైన పంతో మీకంత సీన్ లేదు గీ బువమ్మ 2.2 అంటే ఏందో అందరికి చూపిస్తా గెట్ రెడీ బువమ్మన్నో వెయిటింగ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్ చేస్తారో